హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. ఐబీపీఎస్ నుంచి ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 10,676 పోస్టులను ఫిలప్ చేయబోతున్నారండి. కాబట్టి ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాం. కానీ అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. బ్యాంక్ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేసే వారి కోసం ఇది ఒక చాలా మంచి అవకాశం అండి. 10,676 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేయబోతున్నటువంటి పోస్టుల యొక్క నేమ్స్ కనుక చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్, మార్కెటింగ్ మేనేజర్, ట్రెజరీ మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 1, బ్యాంకింగ్ ఆఫీసర్ స్కేల్ 2, అగ్రికల్చర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2, అదేవిధంగా లా ఆఫీసర్ గ్రేడ్ 2, లా ఆఫీసర్ గ్రేడ్ 2, అంతేకాకుండా చార్టెడ్ అకౌంట్ గ్రేడ్ 2, ఆఫీసర్ గ్రేడ్ 3, ఐటీ ఆఫీసర్ గ్రేడ్ 2. ఈ నోటిఫికేషన్ అయితే జూన్ 7, 2021 రోజున విడుదల కాబడిందండి. అయితే 10,166 పోస్టులు కేవలం ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఈ పోస్టులు మాత్రమే ఉన్నాయండి. మిగతా పోస్టులు అన్నీ కలిపి కేవలం 500 నుంచి 600 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రెండు పోస్టులు మాత్రం దాదాపుగా 10,166 పోస్టులు ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు మొత్తం కూడా ఇక్కడ మనం చూద్దామండి. ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 7 నాడు విడుదల కాబడింది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ప్రారంభించబడిందండి. జూన్ 8 నుంచే ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక గమనించినట్లయితే జూన్ 28, 2021గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ అనేది జూలై 9వ తారీఖు నాడు విడుదల కాబడుతుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ షెడ్యూల్ అనేది జూలై 19 నుంచి 25 మధ్యలో ఉంటుందండి. అదేవిధంగా కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది మనకి జూలైలో ఉంటుందని మెన్షన్ చేశారండి. ఐబీపీఎస్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ యొక్క డేట్స్ కనుక గమనించినట్లయితే ఆగస్టులో 1, 7, 8, 14, 15వ తారీఖులలో ఉంటాయని మెన్షన్ చేశారు. అలాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఆగస్టులోనే విడుదల కాబడతాయండి. అంతేకాకుండా మెయిన్స్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది సెప్టెంబర్లో విడుదల చేయబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 25 రోజున ఉంటుందని మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1కి కూడా సెప్టెంబర్ 25 రోజే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఈ పోస్ట్కి చూసినట్లయితే అక్టోబర్ 3వ తారీఖు రోజు మెన్షన్ చేశారండి. అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 ఈ పోస్టులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఇంటర్వ్యూ అనేది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ అనేది జనవరి 2022లో ఉంటుందని మెన్షన్ చేశారండి. అంటే దాదాపుగా ఫిబ్రవరిలో మీరు పోస్టింగ్లో ఉండబోతున్నారు. కాబట్టి మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఖచ్చితమైనటువంటి డేట్స్ ఇక్కడ మనం చూడొచ్చండి. ఆగస్ట్ 14 మరియు 15వ తేదీలో ఉంటుందని మెన్షన్ చేశారు. మెయిన్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 3. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి 1 మరియు 7 ఆగస్టులలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని ఖచ్చితమైనటువంటి డేట్స్ ఇక్కడ మెన్షన్ చూడొచ్చండి. మనం ఇప్పుడు పోస్ట్ వారీగా ఒక్కో పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది టోటల్ వేకెన్సీస్ మాత్రమే చెప్తానండి. ఆ వేకెన్సీస్ వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి చూసినట్లయితే 5,305 పోస్టులు అండి. ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్ చూసినట్లయితే 4,119 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 అది అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే 25 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ అయితే దాంట్లో 43 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్ అయితే 9 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 లా అయితే దాంట్లో 27 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 సిఏ అయితే 32 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ అయితే 59 పోస్టులు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే 906 పోస్టులు. ఆఫీసర్ స్కేల్ 3 అనే పోస్ట్ అయితే 151 పోస్టులు. మొత్తంగా కలిపి 10,676 పోస్టులు అండి. ఇక్కడ మనం కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అనేవి గమనించవచ్చండి. మీకు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ చెప్తాను. ఎస్సీ కేటగిరీ అయితే 1,680 పోస్టులు, ఎస్టీ కేటగిరీ అయితే 739 పోస్టులు, ఓబీసీ అయితే 2,767 పోస్టులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి
973 పోస్టులు. అన్రిజర్వ్డ్ వారికి చూసినట్లయితే 4517 పోస్టులు. మొత్తంగా కలిపి 10,676 పోస్టులు. అదేవిధంగా మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్ ఈ 2 ఎగ్జామ్స్ అనేవి అసిస్టెంట్కి మరియు ఆఫీసర్ క్యాడర్కి 2 పోస్టులకి కూడా ఉంటాయండి. అయితే ఇంటర్వ్యూ మాత్రం కేవలం ఆఫీసర్ క్యాడర్కి మాత్రమే ఉంటుంది. అసిస్టెంట్ క్యాడర్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు అని కూడా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ లేదా క్లర్క్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ కనుక గమనించినట్లయితే రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ ఈ 2 సబ్జెక్ట్స్ పైన మాత్రమే మీకు టెస్ట్ ఉంటుందండి. దాంట్లో 40 క్వశ్చన్లకి గాను మార్కులు కూడా 40 గానే మెన్షన్ చేశారండి. అదేవిధంగా టైం డ్యూరేషన్ కనుక చూసినట్లయితే 45 నిమిషాలుగా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ లేదా క్లర్క్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ యొక్క సిలబస్ కనుక మనం గమనించినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు 40 మార్కులు, న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు 50 మార్కులు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ పైన 40 క్వశ్చన్లు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ పైన 40 క్వశ్చన్స్ 20 మార్కులు. అదేవిధంగా మొత్తంగా కలిపి 200 క్వశ్చన్స్ అదేవిధంగా 200 మార్కులుగా ఇక్కడ మెన్షన్ చేశారండి. టైం డ్యూరేషన్కి సంబంధించి చూసినట్లయితే 2 అవర్స్గా మెన్షన్ చేశారు. ఐబీపీఎస్ ఆఫీసర్ క్యాడర్ కనుక మనం గమనించినట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఈ 3 స్టేజ్లలో వారి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆఫీసర్ క్యాడర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ప్రిలిమ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ గమనించినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్లు 40 మార్కులు, అదేవిధంగా న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్లు 40 మార్కులు, మొత్తంగా కలిపి 80 క్వశ్చన్స్ 80 మార్కులుగా మెన్షన్ చేశారండి. టైం డ్యూరేషన్ అనేది 45 నిమిషాలుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్ సిలబస్ కనుక గమనించినట్లయితే రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, న్యూమెరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ అదేవిధంగా 50 మార్కులుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్కులుగా, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే 40 క్వశ్చన్స్ 20 మార్కులుగా, మొత్తంగా కలిపి 200 క్వశ్చన్స్ 200 మార్కులుగా మెన్షన్ చేశారు. టైం డ్యూరేషన్ అనేది 2 అవర్స్గా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 అయితే మాత్రం వారికి కామన్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేసి వారి యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన వారి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ముందుగా వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా వేరే అంటే నేపాల్ లేదా టిబెటియన్ లేదా ఇంకా వేరే మరే ఇతర దేశస్తులు అయితే వారికి మాత్రం ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఏజ్ లిమిట్ కనుక మనం గమనించినట్లయితే అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టులకి మనం చూసినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఆఫీసర్ స్కేల్ 1 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారికి, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అనేది 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వారికి, ఆఫీసర్ స్కేల్ 3 కనుక గమనించినట్లయితే 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ మల్టీపర్పస్ ఈ పోస్ట్ మనం గమనించినట్లయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కేవలం బ్యాచిలర్స్ డిగ్రీగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ పైన వారికి గ్రిప్ అనేది ఉండాలండి. లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ వారైతే ఖచ్చితంగా తెలుగు అనేది తెలిసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డిజరబుల్గా మెన్షన్ చేశారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్ కనుక మనం గమనించినట్లయితే ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి, లేదా వారి యొక్క రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అంతేకాకుండా లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేవిధంగా డిజరబుల్గా కంప్యూటర్ నాలెడ్జ్ మెన్షన్ చేశారు. అలాగే మరో విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ 2 పోస్టులకి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ లేదా మేనేజర్ అనే పోస్ట్కి మనం గమనించినట్లయితే ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, లేదా మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో మీ యొక్క డిగ్రీ ఉన్నా సరిపోతుందండి. దానికి మినిమం మార్క్స్ పర్సెంటేజ్ మాత్రం 50% మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొంది ఉండాలండి. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ లేదా మేనేజర్ అనే పోస్ట్కి మనం గమనించినట్లయితే ఐటీ ఫీల్డ్కి సంబంధించిన వారైతే బ్యాచిలర్స్ డిగ్రీని వారి యొక్క రిలవెంట్ ఫీల్డ్లో అంటే ఐటీ ఫీల్డ్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ వాళ్ళు పొంది ఉండాలి. మినిమం 50% మార్క్స్ ఉండాలి. అలాగే డిజరబుల్ క్వాలిఫికేషన్గా ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబి, విసి, ఓసిపి లాంటి సర్టిఫికేట్స్ అనేవి కలిగి ఉండాలండి. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ కనుక మనం చూసినట్లయితే చార్టెడ్ అకౌంట్ చేసిన ఎవరైనా దీనికి అర్హులుగా మెన్షన్ చేశారు. కాకపోతే ఈ 2 పోస్టులకి కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారండి మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో.
లా ఆఫీసర్ అనే పోస్ట్ కనుక మనం గమనించినట్లయితే లా ఆఫీసర్కి సంబంధించి మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో రిలవెంట్ డిగ్రీని కలిగి ఉండాలండి. అంతేకాకుండా 2 ఇయర్స్ అడ్వకేట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా వేరే ఏదైనా బ్యాంక్లో లా ఆఫీసర్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అదేవిధంగా ట్రెజరీ మేనేజర్ అనే పోస్ట్ కనుక గమనించినట్లయితే చార్టర్డ్ అకౌంట్ కానీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వారికి కానీ దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. మార్కెటింగ్ ఆఫీసర్ అని చూసినట్లయితే ఎంబీఏ చేసిన వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా 1 ఇయర్ మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలండి. అగ్రికల్చర్ ఆఫీసర్ కనుక మనం గమనించినట్లయితే మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి హార్టికల్చర్, అగ్రికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్ వీటిలలో మీరు మినిమం 50% మార్క్స్తో డిగ్రీని పొంది ఉండాలండి. అలాగే మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. చివరగా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ అనే పోస్ట్గా మనం గమనించినట్లయితే దీంట్లో ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి, లేదా మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించిన డిగ్రీ ఉన్నా సరిపోతుంది మినిమం 50% మార్క్స్తో. అదేవిధంగా ఖచ్చితంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. అలాగే అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వారి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ని, అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ ఉన్న వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. అంతేకాకుండా విడో లేదా డివర్స్డ్ ఉమెన్కి 9 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీని కానీ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 175 రూపాయలుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మిగతా అందరికీ కూడా 850 రూపాయల అప్లికేషన్ ఫీని ఇక్కడ చూపిస్తున్నారండి. అంతేకాకుండా ప్రిలిమ్స్ ఉన్నవారు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అయితే మాత్రమే నెక్స్ట్ మెయిన్స్కి అలౌ చేస్తారండి. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టులకి తెలంగాణలో అయితే 71.25 మార్కులని కట్ ఆఫ్ మార్క్స్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే 76.25 మార్కులని కట్ ఆఫ్ మార్క్స్గా మెన్షన్ చేశారండి. అంటే స్టేట్ వైజ్గా ఆయా స్టేట్కి ఒక్కో రకమైనటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఆ కట్ ఆఫ్ మార్క్స్ని మీరు రీచ్ అయితేనే నెక్స్ట్ మెయిన్ లెవెల్కి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి అర్హులుగా మెన్షన్ చేస్తున్నారు. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా ఆఫీసర్ క్యాడర్ కనుక మనం గమనించినట్లయితే దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఆంధ్రప్రదేశ్లో 52.75 కట్ ఆఫ్ మార్క్స్గా మెన్షన్ చేశారు. అది జనరల్ వారికి. అదేవిధంగా ఓబీసీ వారికి అయితే ఎలాంటి కట్ ఆఫ్ మార్క్ మనకి ఇక్కడ చూపించలేదు. అంతేకాకుండా తెలంగాణకి సంబంధించినటువంటి ఎలాంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు అండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అంతేకాకుండా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియాలంటే టెలిగ్రామ్ మరియు ఫేస్బుక్ గ్రూప్స్ లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. కాబట్టి ఆసక్తి గల వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకు వెంటనే తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.